వస్తే గోత్రంలో బ్రాహ్మణుడు విరాట్ పురుషుని ముఖం వంటివాడు. జ్ఞానాన్ని ప్రసరించే మెదడు, వివేకంతో మార్గనిర్దేశం చేసేవాడు. సమాజానికి విద్యాదానం చేసేవారు. ధర్మశాస్త్రాలు బోధించేవారు. క్షత్రియుడు విరాట్ పురుషుని భుజాలు వంటివాడు. ధర్మాన్ని రక్షించేవి, నీతిని కాపాడే ధీరులు. వీరు సమాజాన్ని దుష్టశక్తుల నుండి రక్షిస్తారు, న్యాయాన్ని పరిపాలిస్తారు. వైశ్యుడు విరాట్ పురుషుని ఉదరం వంటివాడు. సమృద్ధిని పెంపొందించేది, వ్యాపారంతో అభివృద్ధిని చేకూర్చేవారు. వీరు సంపదను సృష్టించి సమాజ శ్రేయస్సు కోసం పంపిణీ చేస్తారు. శూద్రుడు విరాట్ పురుషుని పాదాలు వంటివాడు. సేవతో అందరినీ నిలిపే, శ్రమతో సమాజానికి ఆధారమిచ్చేవి. వీరు సమాజానికి అవసరమైన సేవలను అందిస్తూ అందరికీ అండగా నిలుస్తారు. తల లేకుండా శరీరం నిలువగలదా? భుజాలు లేకుండా శక్తి ఉంటుందా? ఉదరం నిండకుండా జీవం ఉంటుందా? పాదాలు లేకుండా గమ్యం చేరుకోగలమా? లేదు కదా. అదేవిధంగా సనాతన ధర్మంలోని ఈ వర్ణ వ్యవస్థ పరస్పర సహకారం, అవసరాల యొక్క గొప్ప సమన్వయాన్ని తెలుపుతుంది. అంతేకాని ఇది శ్రేష్టత చూపించే విభజన కాదు. ప్రతి వర్ణం సమాజానికి అత్యవసరం. విద్వేష బీజాలు ఎక్కడ నుండి వచ్చాయి? నేడు సనాతన ధర్మాన్ని వేరు చేసేదిగా చిత్రీకరించి దానిలో లోతైన అర్థాన్ని గ్రహించలేకపోయారు. స్వార్థపూరిత రాజకీయ లబ్ధి కోసం కొందరు తమను అంబేద్కర్ అనుచరులుగా చెప్పుకుంటూ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కొందరు మత దురాభిమానాన్ని పెంచుతున్నారు. వీరందరూ సనాతన ధర్మాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేద్కర్ స్వయంగా రామాయణాన్ని అధ్యయనం చేశారని, భగవద్గీత సారాన్ని గ్రహించారని, అందుకే ఆయన ఇస్లాం, క్రైస్తవ్యాన్ని కాకుండా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారని ఎప్పటికీ చెప్పరు. ఆయా సామాజిక న్యాయం కోసం పోరాడారు కాబట్టి ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకోలేదు. ఐక్యత సనాతన ధర్మం యొక్క జీవనాడి. సనాతన ధర్మం ప్రేమ, సమానత్వాన్ని బోధించింది. మన ఇతిహాసాలు, పురాణాలు దీనికి ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు. శ్రీరాముడు శూద్ర మహిళ శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లు తిన్నాడు. అందుకు భేదాలను తుడిచిపెట్టే ప్రేమబంధం, భక్తికి ప్రేమకు కులం, వర్ణం అడ్డు కాదని నిరూపించాడు. ఈరోజు మనం ఈ ఐక్యత యొక్క శక్తిని గుర్తించాలి, గర్వంగా ప్రకటించాలి. మేము సనాతనులం, మా ధర్మంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. సమైక్య సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దాం. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.